తప్ప ఎటువంటి రికమెండేషన్లు కానీ ఎటువంటివి లేవు. సో రేపు పొద్దున్న ఆడియన్స్ మీ అందరూ కూడా మీలో తమను చూసుకోవచ్చు. అలా అంత ఫ్రెష్గా అంత జెన్యూన్గా వాళ్ళు యాక్ట్ చేయడం జరిగింది. ఒక క్యారెక్టర్ లాగే నేను తీసుకోవడానికి రీజన్ కొత్త వాళ్ళని క్యారెక్టర్లా కనబడాలని, వాళ్ళందరూ క్యారెక్టర్లనే కనబడతారు. ఇంకా తర్వాత ఓ పక్క ఈ ప్రాసెస్ జరుగుతుంది. ఫస్ట్ ఫోన్ నాకు కాలభైరవ గారి దగ్గర నుంచి రాలేదు, కీరవాణి గారి దగ్గర నుంచి వచ్చి గుణగారు మీరేమనుకోకపోతే దొంగచాటుగా మీ స్క్రిప్ట్ చదివేశాను అన్నారు ఆయన. సో నేను షాక్ అయ్యాను, ఏంటి సార్ అదే మా వాడు మ్యూజిక్ డైరెక్టర్ అనుకుంటూ మీరు స్క్రిప్ట్ పంపించారు, అది టేబుల్ మీద ఉంది. నాకు గుణశేఖర్ అనేసరికి క్యూరియస్ అనిపించింది. ఆ క్యూరియాసిటీ తోటి ఆయన నేను చదివేశాను. ఇక నా మొట్టమొదటి సినిమా లాఠీ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు. సో ఆయన చదివేసి మీ మా ఇంటికి వస్తారా అని దాదాపు ఉదయం ఎర్లీ మార్నింగ్ ఒక 7-8 ఆ టైం అనమాట. ఆయన సార్ భలేవాడు సార్ నేను వచ్చేస్తానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే ఇదే మాట అన్నారు, నీడ్ ఆఫ్ ది అవర్. మనం మన పిల్లల గురించి, మన పిల్లలు మన పేరెంట్స్ గురించి ఎలాంటి సందర్భాలు ఎదుర్కొంటున్నామో అప్పుడు ఇది తీయాల్సిన అవర్ అండి. అర్జెంటుగా ఈ సినిమా తీయండి, చాలా చాలా బాగుంది అని వాళ్ళ అబ్బాయిని పిలిచి కూర్చోబెట్టి గుణశేఖర్ అంటే ఎవరు అని ఆయన మళ్ళీ ఆయన పరంగా నన్ను పరిచయం చేసి ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయి ఈ సినిమా. టెక్నీషియన్ ఈ సినిమాకి అందరూ కథ వినే అరే ఈ కథ భలే ఉందండి, ఎందుకంటే బట్ కథ చదువుతున్నారు అందరూ. అట్ ది సేమ్ టైం అంటే కొత్త వాళ్ళతో తీస్తున్నాం కదా అని చెప్పి ఏదో చిన్న స్కేల్తో తీసే సినిమా కాదు, చాలా పెద్ద స్కేల్. అందుకని వాళ్ళందరూ కూడా చాలా బాధ్యతాయుతంగా పనిచేసి మన గురించి మనం ఆలోచించుకునే, మన పిల్లల గురించి మనం ఆలోచించుకునే సమయం వచ్చిందని ఫిబ్రవరి 6న విడుదలవుతున్న యూఫోరియా చూడండి. తప్పకుండా మీరు నన్ను ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో మచ్. నేను అందరినీ అడిగాను, సో ఐ హ్యావ్ టు ఆస్క్ యూ ఆల్సో, మీ యూఫోరియా మూమెంట్ అంటే ఏం చెప్తారు? వీ హ్యావ్ లైక్ మీ సినిమా చూసినప్పుడు చాలా యూఫోరియా మూమెంట్స్ ఉన్నాయి ఫర్ యూ, బట్ ఎస్పెషల్లీ ఈ సినిమాకి సంబంధించి నా యూఫోరిక్ మూమెంట్ అంటే ఈ యూఫోరియా సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నా ముగ్గురు ఆడాళ్ళు రాగిణి, యుక్త, నీలిమ వాళ్ళు చాలా తృప్తిగా చాలా మంచి సినిమా తీసావు నాన్న అండి. అంటే కొంచెం యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద జోన్ ఆ క్యారెక్టర్ చేయడానికి. ఫస్ట్ సిగ్గొదిలేయాలి, చుట్టూ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అన్నది మర్చిపోయి ఆయన యాక్షన్ అన్న వెంటనే యూ హ్యావ్ టు బీ దర్. ఆ మైండ్ సెట్లో ఆలోచించాలి. ఐ థింక్ ఆల్మోస్ట్ 1 year నేను అదే మైండ్ సెట్లో ఉన్నా. సార్ క్వశ్చన్ అడిగారు సార్, ఏమండి సార్ ప్లీజ్ సార్ ఫస్ట్ టైం నీ క్యారెక్టర్ గురించి నువ్వు చెప్పాలంటే ఏ సైడ్కి ఇది బాగా లీన్ అవుతుంది క్యారెక్టర్ అంటే ఏం చెప్తావు? సార్ డెఫినెట్గా ఐ థింక్ పర్ఫార్మెన్స్ వైజ్ అయితే అందరూ ఈడు నెగిటివ్గా బాగా సెట్ అవుతాడు అంటారు, బట్ ఐ థింక్ మై టాలెంట్ హాస్ బీన్ షోకేస్డ్ అనుకుంటున్నా సార్. ప్రాపర్గా యా ఐ హావ్ డన్. అంటే హీరో కన్నా ఇదే